వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం కాలువ ఒడ్డు నయా బజార్ స్కూల్లో 46, 47, 48 డివిజన్లలో కలెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు ఖమ్మం వరద ముప్పు ప్రాంతాల్లో ఇన్సిడెంట్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ముంపు ప్రాంతాల ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతుంది అనే అంశంపై ప్రజలందరికీ అధికారులు వివరించడం జరిగింది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పొందేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో బీమా మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ కార్పొరేటర్ తోట రామారావు, కార్పొరేటర్ కన్నెం ప్రసన్న కృష్ణ, సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పూనకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్, కాంగ్రెస్ నాయకులు నాలం సతీష్, సిటీ టౌన్ వర్కింగ్ కమిటీ మెంబర్ అల్లె సాయి కిరణ్, 48వ డివిజన్ అధ్యక్షుడు బోజల్ల సత్యనారాయణ తదితర ముఖ్య నాయకులు, వివిధ బ్యాంకుల ఇన్సూరెన్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు నెప్ప మరియు మున్సిపల్ సిబ్బంది, అసిస్టెంట్ కమిషనర్ గారు ఆర్పీల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి ప్రజల యోగక్షేమాల కొరకు అవగాహన సదస్సుని వాళ్ళ వస్తువులను కాపాడటం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు మా ప్రాంతం నుంచి, మా కుటుంబం నుంచి 48వ డివిజన్ ప్రజల తరఫున ప్రభుత్వానికి మరియు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో 2005 నుంచి ఈ ప్రాంతంలో మాకు అనుభవం ఉంది. గత 30 సంవత్సరాల మట్టి ఇక్కడనే జీవితం ఉంటా ఉన్నాం. 2005 సెప్టెంబర్లో వచ్చింది 32, 33 అడుగులు. ఆ తర్వాత 2006, 2007, 2008 వర్షం వచ్చింది. 2013, 14, 18లో వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో 2023 సెప్టెంబర్, ఆగస్టు 6వ తారీఖు నాడు 33 అడుగులు, 32 అడుగులు నీళ్లు వచ్చినప్పుడు గత ప్రభుత్వం అప్పుడు ఓవాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో NDRF బృందాన్ని పిలిపించి స్పేర్లో హెలికాప్టర్ని పెట్టి అప్పుడు ఒక్క ప్రాణ నష్టం, జన నష్టం, ఆస్తి నష్టం కాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, యువత, మహిళల సహాయ సహకారాలతోటి నా కొడుకులు మేమంతా నీళ్ళ మీద ఉండి 270 మందిని పబ్లిక్ ని నీళ్ళల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆనాడు ఇంటికి 20,000 రూపాయలు అంటే పరుపులు, వంట గిన్నెలు, బియ్యము 8,000 రూపాయలు కాసి 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందించడం ఆ ప్రభుత్వంలో జరిగింది. ఆ తర్వాత అజయ్ కుమార్ గారి నాయకత్వంలో వద్దిరాజు రవిచంద్ర గారు ఇద్దరు కలిసి ఆనాడు కేసీఆర్ గారికి ఇట్లా శాశ్వత పరిష్కారం కావాలి, మాకు ఎల్లప్పుడూ ఉరుకులు పరుకులు అవుతున్నాయి, మా ఇల్లు మొత్తం నష్టం అవుతున్నాయి అని 2023 వరదలు వచ్చిన వెనువెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కేసీఆర్ గారు స్పందించి సుమారు 700 పైచీలకు రిటర్నింగ్ వాళ్ళకి అటువైపు ఇటువైపు, అటు పాలేరు నియోజకవర్గానికి ఇటువైపుకి సుమారు 13 కిలోమీటర్లు దూరం ఈ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలని శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు దాని ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల అతి లేదు గతి లేదు. పాలేరు నియోజకవర్గం వైపు కట్ట ఉరుకులు పెట్టుకుని నడుస్తా ఉంది. ఖమ్మం వైపు గతంలో దోసలాపురం ORBకి నష్టపరిహారం 1,20,00,000 ఇచ్చారు. ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్ కడితే ప్రభుత్వం ఎకరానికి 1,50,00,000 ఇచ్చింది. ఇక్కడ ప్రాంతం నిన్నగాక మన 48 డివిజన్ రైల్వే నిర్వాసితులు 3వ లైన్ పైన నిర్వాసితులకి నాటి విజయంలోనే 58 కుటుంబాలకు 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి కుటుంబానికి 72 గజాలు ఈనాడు ఆఫీస్ దగ్గర స్థలాలు ఇచ్చింది ఈ ప్రభుత్వమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్నేరు నిర్వాసితులందరికీ సరైన న్యాయం చేసి 2013 చట్టం ప్రకారం వాళ్ళకి న్యాయం చేసి వెనువెంటనే ఈ ప్రాంతం కూడా కరకట్ట నిర్మించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రేపు రాబోయే కిరాయిలకున్నారు ఈ ప్రాంతం అంతా బఫర్ జోన్ లో ఉంది. కలెక్టర్ గారు, మంత్రి గారు దీన్ని పరిశీలించి వెనువెంటనే కిరాయిలకు ఉన్న వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ వర్తింప చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రాంత ప్రజలను ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి, అధికారులకి డిమాండ్ చేస్తా ఉన్నాం. తోట రామారావు, 48వ డివిజన్ ఎక్స్ కౌన్సిలర్. సీటౌన్ ప్రాంతంలోని నాబ్జా స్కూల్లో ప్రజలకు, వరద ముంపు ప్రాంత ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ పునుకుల నీరజ గారు, అదేవిధంగా వివిధ బీమా సంస్థలు రావడం జరిగింది. ఈ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమానికి 46, 47, 48 డివిజన్ల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో వారు చెప్పే బీమా సౌకర్యాల గురించి వినడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 2023, 2024లో మున్నేరు వరద ప్రాంతం ఉద్ధృతికి సుమారు 12 డివిజన్లు అతలాకుతలమై ఖమ్మం నగరాన్ని
మున్నేరు నది ముంచెత్తి ఈ ప్రాంత ప్రజల్ని భయప్రాంతకు గురి చేసిన సంగతి మర్చిపోలేదు ఎవరు కూడా. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ మున్నేరు నది గతంలో ఎన్నడూ లేని విధంగా, ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు చూడని విధంగా, ఊహించని రీతిలో పెద్ద ఎత్తున ముంపుకు గురై సుమారు కట్టుబట్టలతోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఈ ప్రాంత ప్రజల్ని చుట్టుముట్టాయి. దీనిని గమనించిన గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు డెంగ్యూ ఫీవర్తో బాధపడుతూ కూడా 103 జ్వరంతో ఉండి కూడా వారు తెల్లవార్లు ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శించి ఎవరెవరికి ఏమేమి కావాలి, ఎవరెవరికి ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడున్నారు, ఎంత ఖర్చైనా బాధ లేదు కానీ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఒక్క ప్రాణం కూడా పోకుండా ఈ మున్నేరు ప్రాంత ప్రజలందరూ కూడా కాపాడుకొని తెల్లారి నుంచే వాళ్ళందరూ కూడా కావాల్సిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. సుమారు మున్సిపాలిటీ నుంచి 10 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేయడం కాకుండా అనేక సంస్థల నుంచి, స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా అందరికీ ఉపయోగపడే ఇంటి సామాన్లు కానీ, వస్తువులు కానీ, బట్టలు కానీ, దుప్పట్లు కానీ, స్టీల్ సామాన్లు కానీ, ఈ విధంగా రకరకాలుగా 3 నెలల పాటు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇంటింటికి వచ్చి చేరవేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వరద వచ్చిన వారం రోజుల్లోనే ప్రతి ఇంటిని 16,500 రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వీటిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యల్లో భాగంగా ఈ వరద ముంపుకి ఎవరు కూడా బలి కావద్దు, ఈ వరద ముంపుని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఈ ప్రాంతంలో మున్నేరు నది ఒడ్డునే ఉంటున్నాం, ఖాళీ చేసి పోలేని పరిస్థితి, ఎప్పటి నుంచో శ్రీనివాసాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి, వారందరూ కూడా ఏ ఇబ్బంది తగలదు, ఆపద రాకూడదు అని ముందస్తు చర్యల్లో భాగంగా బీమా సౌకర్యం కల్పించాలి, వారిని ముందస్తుగా వాళ్ళకి అవగాహన కల్పించాలని సదుద్దేశంతో అనేక రోజులుగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు బీమా సంస్థలన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చి వారు ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా బీమా సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఏ విధంగా ఎలా అనేది కూలంకుషంగా వివరించి ప్రతి ఇంటికి కూడా బీమా సౌకర్యం కల్పించినట్టయితే వరదల వల్ల కానీ, ఇలాంటి ఫ్లడ్ల వల్ల కానీ నష్టపోయిన ప్రజలందరికీ కూడా ఎంతో కొంత ఆర్థిక స్వావలంబన జరుగుతుందని చెప్పేసి సదుద్దేశంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం విజయవంతమైంది. ఏ పని చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు దూరదృష్టితోని 10 తరాలకు ఉపయోగపడే పని చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖమ్మం జిల్లా అంటే తుమ్మల అంటే ఖమ్మం జిల్లా, అభివృద్ధి ప్రదాత తుమ్మల గారు ఉండటం వల్ల మా ప్రజలందరికీ కూడా అందరూ సుభిక్షంగా ఉంటారని కోరుకుంటున్నాం. మున్నేరు వరద ఉధృతి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తీవ్ర ఆస్తి నష్టం కలిగిన విషయం మనం చూసాం. దానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ అధికారులు కమిషనర్ గారి ఆధ్వర్యంలో 46, 47, 48 డివిజన్కి సంబంధించి మున్నేరు పరివాహక ప్రాంతం వరద ముంపు ప్రాంతాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపడుతుంది, ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ అధికారులు వివరించడం జరిగింది. ముఖ్యంగా మున్నేరు వరద గత సంవత్సరం ఎన్నడూ ఊహించని విధంగా చాలా మంది నష్టపోయి ఉన్న విషయాన్ని గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క మున్నేరు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేయడానికి వాళ్ళు ఆ దిశగా అధికారులకి చర్యలు చేపట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చర్యలు తీసుకున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే దానికి లింక్ కెనాల్స్ ఉన్నాయో, మురికి కాలువలు ఏదైతే మున్నేరుకు అనుసంధానంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మన సిల్ట్ తొలగించి వాటన్నిటిని కూడా శుభ్రపరిచి, అదేవిధంగా అవసరం అయిన చోట్ల వెడల్పు చేసి అక్రమ నిర్మాణాలను కూడా తొలగించి నీరు తొందరగా వెళ్ళిపోయేలా చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ అధికారులు ఈ సంవత్సరం. కాబట్టి ఈ యొక్క మున్నేరు వరదల్లో ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం వారు ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఏదైతే విషయాన్ని ప్రజలకు తెలియజేశారో దాన్ని అవకాశం ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందు జాగ్రత్తగా ఈ యొక్క ఇంటికి లేదా వస్తువులకి ఇన్సూరెన్స్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజల తరపున ప్రభుత్వ అధికారులను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి అప్రమత్తం అయ్యేలా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశించారనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.